అమ్మాయికి భయం ఎందుకు ఉంటుంది? అరే ఎవడైనా ఇలాగే బతికేస్తున్నాడు రా, ఏం పోయింది, పోతే జైలుకి పోతానేమో, 3 నెలల తర్వాత బయటకు వస్తా, వాడిని పెళ్లి చేసుకుంటా. ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి మానసిక స్థితిని ఇవాళ అందరము సమాజంతో సహా అందరము కలిసి పిల్లలకి ఇచ్చినాం. మరి వాళ్ళు అలా బిహేవ్ చేయక ఇంకెలా బిహేవ్ చేస్తారమ్మా? ఆ పిల్లని ఆ పరిస్థితుల చుట్టూ డ్రోన్ చేయడానికి ఆ పిల్లని ఇంటర్వ్యూ చేయండి, చెప్తుంది. ఏ ఆలోచన ఎలా వచ్చిందో చెప్పండి. ఆ లవర్ని చూడండి ఎట్లున్నాడు, వాడు వాన్ చేసుకునేటట్టున్నాడు, కడుపులో తిప్పుతుంది నాకైతే. మరి దీన్ని చూసినా కూడా నాకు అట్లనే తిప్పుతుంది. మరి ఇది అంటే వాడి చావుకి, ఎంకి పెళ్లి శుభ చావుకి వచ్చింది అన్నట్టుగా వాడి చావుకి తదినం పెట్టుకొని వాడు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు అని అనిపించింది. ఏమనాలి మనం? ఎంత జాగ్రత్తగా అమ్మాయి స్కెచ్ చేసి ఉంటున్నట్టయితే ఆ పిల్లాన్ని పెళ్లి చేసుకోవడానికి. ఆడపిల్లలకి నేను చెప్తున్నాను, ఇలాంటి దిక్కుమాలినటువంటి పనులకి మీరు స్కెచ్లేసి దరిద్రమైనటువంటి జీవితాలని జైలు పాలు చేసుకునే కంటే మీ మేధో సంపత్తిని సమాజానికి ఉపయోగించండి, మంచి కోసం ఉపయోగించండి. అంత అద్భుతమైనటువంటి మేధో సంపత్తిని సమాజానికి మంచి చేయడానికి ఉపయోగిస్తే, అమ్మా ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం వాడిని చంపావు, సెక్స్ కోసం ఇంకొకరిని చూసుకున్నావు. ఆడదానికి జీవితంలో రెండే చూస్తున్నారు, సెక్స్, డబ్బు. ఒక్కటే చెప్తున్నా, అది కొంతకాలమే మీకు పనిచేస్తుంది. దానికోసం మీరు చేయకూడనటువంటి పనులు చేస్తున్నారు. వ్యభిచారి కంటే హీనంగా తయారయ్యేటటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడి రోడ్డు మీద పెట్టి భయంకరమైనటువంటి సిచ్యుయేషన్లోకి తోసేస్తాయి పరిస్థితులు.